శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమూరే ముదీరయేత్. అపార కరుణాసింధు జ్ఞానో శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానోహం. ఆపదామపర్తారం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీ గురుభ్యో నమ. వచన శ్రీ స్కాంద మహాపురాణం. ఇంతకుముందు ఎపిసోడ్ 44 కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 45 ఎపిసోడ్లో వెళ్దాం. దానికి ముందర 44 నేను చెప్పుకున్నాను. మహాదేవుని భక్తితో కూడిన మనసుతో అర్చించి కృతార్థుడు అయ్యను. అర్జునుడు భరద్వాజుని ఆశ్రమంలోకి వెళ్ళుట. అర్జునుడు తమ స్త్రీలతో కలిసి జంతువులను వేటగాడడం చూచిన తర్వాత మనోహరము ఆ కొండ యొక్క దక్షిణ భాగంలో సంచరించు భరద్వాజుని ఆశ్రమం చూచిన. ఆ ప్రదేశం వివిధ ఫల పుష్ప వృక్షములతో అనేక రకములైన జంతువులతో ఆహ్లాదమును కలిగించుతూ ఉన్నది. ఆ ఆశ్రమం చూసి ఆశ్చర్యించే మనస్సు నిండగా అర్జునుడు ఆశ్రమం ప్రవేశించి అతడి తాపసుల ప్రభావం పొగిడాను. తనతో వచ్చిన వారిని అతడిని నిలిపాను. మిత్రులతో బ్రాహ్మణులతో కలిసి ఆ ఆశ్రమంలో ప్రవేశించిన అర్జునుడు తన ఎదుట మండుచున్న అగ్ని వలె కాంతి కలిగిన భరద్వాజుని చూచిన. అర్జునుడు మెల్లగా సమీపించి అతడి పాదముల ఎదుట భూమిపై పడి సాష్టాంగ నమస్కారం చేశాను. అట్లు వచ్చిన అర్జునుని భరద్వాజుడు లేవనెత్తి ఆశీస్సులతో వర్ధిల్ల చేశాను. మిక్కిలి ఆనందం పొందిన మనస్సుతో తగినట్లుగా అర్ఘ్యాదులతో అతిథియగు అర్జునుని సంభావించి ఆసనం చూపి కుశలం అడిగాను. ముని నుండి ఆతిథ్యమును పొందిన అర్జునుడు ప్రియమగు మాటలచే భరద్వాజుని మనస్సుకు ఆనందమును కలిగించాను. బ్రాహ్మణులతో అమాత్యులతో కలిసి కుటీరములకు వెళ్ళి అతడి ముని ఆశీస్సులచే అభినందించగా మిక్కిలి ఆనందించి సువర్ణముఖి నది ఈ భూమిపైకి ఎవరిచే తీసుకురాబడింది, ఏ కొండ వద్ద దీనికి అధిక ప్రభావము అని ఆ నది వైభవం గురించి భరద్వాజుని ప్రశ్నించి వినుటకు సంసిద్ధుడై ఉండను. అగస్త్యుడు దక్షిణ దిక్కున కూర్చట. సూతుడు ఇట్లు చెప్పిన వినయముగా అర్జునుడు, ఓ మునిపంగా, ఒక కుతూహలం కలిగినది. నీ వాగామృతమును గ్రోవాలనని నన్ను తొందర చేస్తున్నది. ఈ గొప్ప నది ఏ కొండవే పుట్టినది, ఎవరిచే కొన్ని రాబడినది, ఇతర దానాదులు చేయటం వలన పొందు పుణ్యాలు, దీని పుట్టుకను గురించి నాకు చెప్పుమని అర్జునుడు అడుగగా భరద్వాజుడు ఇట్లు చెప్పసాగాను. ఓ అర్జున, నీ గుణముల చేత నేను మిక్కిలి పరవశుడైతిని. నేను మునుల వద్ద నుండి విన్న ఈ కథను నీకు చెప్పేదను. దీనిని వినుట వలన సమస్త ప్రాణుల పాపముల నుండి ముక్తిని పొందుతూ ఉన్నారు. భరద్వాజుడు చెప్పిన శివుని వివాహ ప్రకారం పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తన దేహమును వదిలి హిమవంతుని కుమార్తెగా జన్మించాను. సప్తర్షులు హిమవంతుని తన కుమార్తెను శివునికిచ్చి వివాహం చేయమని కోరిరి. శివుని ఆదేశానుసారము చరాచర ప్రాణులన్నీ రాగా ఉత్తర దిక్కున ఉన్న భూమి కృంగిపోయాను. ఆ విపరీత పరిస్థితి చూచి మహేశ్వరుడు అగస్త్యుని వైపు చూచి, ఓ మహాప్రజ్ఞ, ఇటు రమ్మని పిలిచి దీన్ని సరిచేయటకు నీవు తగినవాడవు. నా వివాహమున నీవు కూడా ఉండవలసిన వాడవు. కానీ నీవు వెళ్ళవనిదే భూమి వైపరీత్యము సరిచేయలేరు. నీవు ఎచ్చటకు వెళ్ళి నిలచెదవో అచ్చట నేను పార్వతిని వివాహమాడు మూర్తిని చూపగలను అని పలికి అతడిని కౌగిలించుకుని మహేశ్వరుడు అతడిని పంపగా శివునికి నమస్కరించి అగస్త్యుడు దక్షిణ దిక్కుకు బయలుదేరాను. వింధ్యపర్వతం దాటి అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వెళ్ళగా భూమి తిరిగి సమముగా అయ్యాను. ఆ విధముగా దక్షిణముగా కొంత దూరం పోయి అగస్త్యుడు భూమిలోని చొచ్చుకుని పోయి మ్రోగుతున్న ఒక పర్వతమును చూచాను. నెమ్మదిగా ఆ పర్వతంపైకి ఎక్కిన అగస్త్యుడు ఆ పర్వత శిఖరమున నివాసం ఉండుటకు నిశ్చయించుకున్నాను. అతడు ఒక సరస్సును చూచి దానికి ఉత్తర భాగమున మనోహరము ప్రదేశమున ఆశ్రమమును నిర్మించుకుని విధి విధానముగా పితరులను దేవతాదులను వాస్తుదేవతను అర్చించాను. అగస్త్యుడు అతడు నివసించడతే ఆ పర్వతము మిక్కిలి ప్రాశస్త్యం పొంది అగస్త్య శైలము అని పేరును పొందాను. సువర్ణముఖి నది ఆవిర్భావము. ఒకనాడు అగస్త్యుడు ప్రాతకాల ఆహిక విధులను పూర్తి చేసుకుని శివుని అర్చించకై దేవతామందిరంలో ప్రవేశించగా అశరీరవాణి అతడికి వినిపించినట్లు ఇట్లు పలికాను.
ఓ మునీంద్ర, ఈ ప్రదేశంలో నది లేకపోవచ్చే శోభస్కరంగా లేదు. లోకముల హితమును కోరుచు ఒక నదిని ఇచ్చట ప్రవర్తింపజేయము. అది విని అగస్త్యుడు కొంతసేపు ఆలోచించి మునులను రప్పించి అశరీరివాడు చెప్పిన దాన్ని వారికి వినిపించింది. ఆ అద్భుత విషయంలో విని వారు అగస్త్యునికి నమస్కరించి, ఓ మహాముని, ఏమి చేయవలని ఆలోచింపక నిశ్చయముగా గట్టి ప్రయత్నం చేయవలయను. నదిని తీసుకుని వచ్చుటకు ఇది తగిన సమయం. వారి మాటలను విని ఒక నదిని తెచ్చుటకు నిశ్చయించుకుని మునీశ్వరుల అనుమతి తీసుకుని దేవతలను పూజించి శివుని విశేషంగా విధిపూర్వకంగా అర్చించాను. ఇతరులకు సాధ్యము కాని గొప్ప తపస్సుని ప్రారంభించాను. దాని ప్రభావంతో లోకములందు భయం కలిగి దేవతాదులు బ్రహ్మ వద్దకు వెళ్ళి నమస్కరించి విషయమును విన్నవించిరి. బ్రహ్మ తపస్సు చేసిన అగస్త్యుని ఎదుట ప్రత్యక్షమయ్యాను. వరము కోరుకొనమనగా ఈ ప్రదేశంలో భూమిని పావనము చేయుటకు రక్షించుటకు శక్తి కలిగిన ఒక గొప్ప నదిని ఇతట ప్రవహింపచేయము. ఇదే నా కోరిక. భరద్వాజుడు ఇట్లు పలికం. అగస్త్యుని మాటలు విని అట్లే అగుగాక అని పలికి బ్రహ్మ స్వర్గలోకమునందు ప్రవహిస్తూ ఉన్న గంగను మనసులో తలుచుకొని స్వరగంగ బ్రహ్మ ఎదురు ప్రత్యక్షం అవగా గంగతో బ్రహ్మ ఇట్టాను, ఓ గంగా, లోకములకు ఉపకారము చేయుటకై నిన్ను ఆదేశించుతూ ఉంటుంది. నీవు భూమిపైకి నీలోని ఒక అంశను పంపి భూమిపై గల జనులను పవిత్రులను చేయము. ఈ అగస్త్యుని కోరిక తీర్చుము, వెళ్ళిరము. భరద్వాజుడు ఇట్లు చెప్పారు. అగస్త్యుడు గంగానదిని బ్రహ్మను నమస్కారము, అర్చనము, స్తోత్రము ఉన్న వాటి సంతోషింపజేయగా గంగానది బ్రహ్మ మాటానుసారము తన అంశ నుండి పుట్టినదగు దివ్య తేజస్సు కలిగినదగు మూర్తిని చూసి ఇట్లు పలికాను, నా ఈ అంశ భూమిని చేరి నదీ రూపమును పొంది నీ కోరికను తీర్చును అని పలికి దేవనది గంగా వెళ్ళిపోగా ఆ నది అంశ ఏ మార్గమును అనుసరింపాలని మునిని అడిగాను. అగస్త్యుడు ఇట్లు చెప్పాను, శుభకరముకు దానా, నీకు తగినటువంటి దారిలో నేను ముందు నడిచెదను, నీవు నన్ను అనుసరింపుము అని పలికి ఆ ముని కొండపై నుండి దిగి ముందు నడవగా ఆ నది అతడిని అనుసరించెను. ఇంద్రాదులు సువర్ణముఖిని స్తుతించుట. భరద్వాజుడు ఇట్లు చెప్పాను. అప్పుడు దివ్య విమానములలో ఇంద్రుడు మొదలైన దేవతలు అగస్త్యుని అనుసరించుతూ ఉన్న ఆ నది వెంట నడిచిరి. మునిపుంగవులందరూ చేతులు జోడించి స్తుతించుతూ సేవించిరి. సిద్ధులు, చారణులు, గంధర్వులు అతడుకు చేరి ఆ నదిని అగస్త్యుని శుభకరములైన స్తవములతో స్తుతించిరి. అప్పుడు బ్రహ్మ ఆదేశంపై వాయుదేవుడు దేవతలందరూ వినుచుండగా ఇట్లు చెప్పాను, లోకముల అదృష్టం వలన అగస్త్యుని చేత తీసుకుని రాబడిన ఈ నది మోక్షదాయిని అయి సువర్ణముఖి అని పేరు పొందెను. బ్రహ్మ వచనానుసారం ఈ నది ఇతర నదులన్నిటిలోకి విశేషంగా సేవింపదగినది. అగస్త్యుడు వాయువు సందేశమును విని విస్మయమంది పులకించిన శరీరం కలవాడై సంతోషించాను. అగస్త్యశైలం వద్ద జన్మించి అగస్త్యునిచే భూమికి కొని రాబడిన ప్రఖ్యాతిగాంచిన తీర్థ సమూహము కలదగు ఆ నది దక్షిణ సముద్రమును చేరిన. ఈ విధముగా నదిని సముద్రుడితో కలిపి వారిని స్తుతించి తన పనిని పూర్తి చేసిన అగస్త్యుడు వారి వద్ద అనుమతి తీసుకుని తనకు తోచిన చోటికి వెళ్ళిపోయాను. అర్జునుడు దీని ప్రభావమును గురించి వినగోరుస్తున్నానని భరద్వాజుని అడగగా ఈ నది మహత్వమును చెప్పెదను వినుము అని చెప్పసాగాను. సువర్ణముఖి నది బ్రహ్మత్వమును కలిగించును, తలచుకున్న వారి పాపములు నశించును. దీన్ని తలుచుకుని ఏ నీటి యందు స్నానం చేసిన వారు ఉత్తమమైన ఫలమును పొందుతారు. ఈ నది యందు స్నానం చేయుటకు ఇంద్రాది దేవతలు మానవులుగా పుట్టుటకు ఇష్టపడదురు. ఈ నది అన్ని పాపములను హరించినది కనుక దీనిని ఆశ్రయింపవలను. మహాపాతకములను నాశనం చేయనట్టు నీటి చేతలను నేను శుద్ధపరచుకుంటున్నాను. నాశనం చేయనట్టి నీ నీటి చేత నన్ను నేను శుద్ధిపరచుకుంటున్నాను. నాకు సర్వశ్రేష్ఠులు కలుగుజేయము అను ఈ రెండు సూక్తులను చక్కగా పలికి నియమపూర్వకంగా సువర్ణముఖి యందు స్నానం చేసిన మానవుడు
శుద్ధి పొందుతూ ఉన్నాడు. సాక్షాత్తు గంగానదికి ప్రతిరూపమైనదగు ఈ నది శ్రేష్టమైనది. శుభమును కోరువారు దివ్యముగు ఈ నదిని కీర్తింపవలను. ఈ నది యందు స్నానం చేయవలెను. పరలోకమునందు ఫలమును పొందుటకై పుణ్యకాలములందు వివిధములైన హోమ, తపస్సు, దాన, పితృకర్మ, దేవతార్చనం ఏది చేసినను అది 100 రెట్లకు. భారద్వాజుడు ఇట్లు చెప్పాను. వింజను నిలపనివాడు, సముద్రమును పుడిచిటపెట్టేవాడు, బ్రహ్మవల్లకు దేవతల చేత తేజస్సే ప్రకాశించేవాడు, కుంభములలో జన్మించినవాడు, దేవతలచే రాక్షసులచే కూడా నమస్కరింపబడేవాడు అగు అగస్త్యుడు నేనిచ్చు ఈ దానము అంటే అగస్త్య నక్షత్రం ఉదయించు వేళ మనస్సును గ్రహించుకునే శక్తి కొలితే బంగారుతో మహాముని ప్రతిమను చేత అంటే ఈ దానం చేత ప్రీతిని పొందునుగా కాను ఈ మంత్రము ఉచ్చరించి దక్షిణతో కలిపి జలధారను విడిచిన మానవుడు పాపముల నుండి ముక్తిని పొంది నిత్యముగు బ్రహ్మను పొందును. ఈ విధముగా అగస్త్య వ్రతం పూర్తి చేసి దక్షిణలతో కూడిన భోజనమును బ్రాహ్మణులకు పెట్టవలను. ఈ వ్రతమును చేయటందు ఆసక్తుల గలవారు బ్రాహ్మణులకు యథాశక్తి బంగారము, ధాన్యము దానము ఇచ్చి సంతోషింపచేయవలెను. అర్జునుడు ఇట్లా చెప్పాను, ఓ మహాముని, ఈ నది యందు ఎచ్చట పాపములు పోగొట్టు తీర్థములు కలవో, ఈ నదితో ఏ పుణ్యనదులు సంగమించుతున్నవో, స్నానం చేయవలసిన స్థానములు, అట్లే శివ విష్ణు మున్నగు దేవతల ఆలయంలో గల తీరములను విస్తారముగా వివరించి చెప్పమనగా భారద్వాజుడు ఇట్లా చెప్పాను. ఓ అర్జున, అగస్త్యుని చేత భూమికి కొని రాబడిన ఆ సువర్ణముఖి నది యందు అగస్త్య తీర్థమునందు స్నానం అట్లే గో భూ తిల సువర్ణదానములు మిక్కిలి ఫలదాయకం. అగస్త్యునిచే ప్రతిష్ఠింపబడిన శివుడు అగస్త్యేశ్వరుడుగా ప్రసిద్ధి పొందిన ఆ శివలింగమును పూజించలేను. సంక్రమణ సమయంలో పూజించిన వారు సమస్త మంగళము తప్పక పొందుతారు. ఆ తీర్థమునికి ఈశాన్యమున కుల దూరముననే దేవ ఋషి పితృతీర్థములు 3 తీర్థములు కలవు. ఈ తీర్థములందు విధిపూర్వకంగా తర్పణాదులు విడుచువారు రుణత్రయం నుండి విముక్తులై ఊర్ధ్వలోకమును పొందుదురు. ఆ తీర్థములకు ప్రాగుత్తరమున 2 యోజనముల దూరమున సువర్ణముఖి నదిలో వేణ అను ఒక గొప్ప నది కలిసెను. ఆ ప్రదేశములకు తూర్పున అగస్త్యేశ్వరుడును పేరు ప్రసిద్ధి పొందిన శివలింగము గలదు. ఆ లింగమును స్మరించినంతనే పాపములన్నీ నశించును. ఆ సువర్ణముఖరి ఉత్తరి వాహనిగా అర్ధయోజన దూరము అనేక తీర్థములు గలదై పారుచున్నది. అట్లే వ్యాఘ్రపదము సువర్ణముఖరిని చేరిన చోట స్నానము వలన మానవులు 10 అశ్వమేధాలను పూర్తి చేసిన ఫలమును పొందుదురు. ఆ వ్యాఘ్రపదము నదీ తీరములందు సమస్త లోకముల పాపములు హరింపగలవు శంఖతీర్థము కలదు. ఆ శంఖతీర్థములో శంఖేశుడు అని పేరుగా ఈశ్వరుడు కలడు. ఆ శంఖేశుని దర్శనం అనంత పుణ్యప్రదము. ఆ వ్యాఘ్రప్రదము అవునది శంఖతీర్థములో పవిత్రమైన నీరు కలదై శేషాద్రి సమీపమును చేరెను. ఇక్కడ దీనికి ఈ ఎపిసోడ్ విరామం ఇచ్చాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.